కైకలూరు 4 మండలాలైన కలిదిండి, కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి మండలాల నుంచి వచ్చిన పెద్దలందరికీ, యువతకి, ఆడపడుచులకి, మహిళలకి, పెద్దలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మా జన సైనికులకి, వీరనారి ఝాన్సీ పేరు మీద వచ్చిన మా వీర మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర శ్రేయస్సు కోసం తెలుగుదేశం నాయకులు లోకేష్ గారు, బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పెద్దలకి, మద్దతుదారులకి, తెలుగు తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి జనసేన తరపున, మా జన సైనికుల తరపున, మా జనసేన నాయకుల తరపున, మా వీరమహిళ తరపున మీకు కూడా ఈ కైకలూరు సభకి మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతా ఉన్నాం. చాలా ప్రత్యేక పరిస్థితులు. కైకలూరు నుంచి జనసేనకి చాలా అండగా ఉండి మాకు మీరు ఇచ్చిన ఓట్లు మేము గుండెల్లో పెట్టుకున్నాం. జనసేనకి 2019లో ఇచ్చిన మీరు ఓట్లు ఇందాక మండవల్లి మండలం మీదుగా వస్తూ ఉంటాయి. చాలా ప్రేమతోటి, చాలా ఆప్యాయంగా దారి పొడుగుతా ప్రజలందరూ ప్రేమపూర్వకంగా ఆదరాభిమానాలతోటి స్వాగతించినందుకు మనస్ఫూర్తిగా దారి పొడుగునా ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రోజున 150 పైగా ఎమ్మెల్యేలు, 30 పైగా ఎంపీలు ఉన్న ఒక బలమైన వైసీపీ పార్టీ, ఏమీ లేని ఒక ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయినా ఒక జనసేనకి ఇంత భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా మీకు ఏ విధంగా కంపారిజన్ లేదని వైసీపీ నాయకులు చెప్తూ ఉంటారు. మేమిద్దరం కలిస్తే, జనసేన టీడీపీ కలిస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా ఉద్దేశంలో 175కి 175 కొట్టేస్తామని చెప్పి ఆత్మవిశ్వాసం ఉన్న వైసీపీకి జనసేన ఒక లెక్క, టీడీపీకి ఒక లెక్క. మీకు పైగా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే పెద్ద మనుషులు సెల్ ఫోన్లో మా స్పీచ్లు మరీ చెప్పి మేము ఎన్డీఏ కూటమి నుంచి వచ్చేసాం, బయటకు వచ్చేసాం అని మాట్లాడుతూ ఉంటే, మేము ఎన్డీఏ కూటమిలో ఉంటే ఏంటి, దాని బయట ఉంటే ఏంటి, మీకు ఏంటి భయం ఏంటి చెప్పండి. మీరు అద్భుతంగా పాలనిస్తూ ఉన్నారు, ప్రజల్ని అద్భుతంగా పాలిస్తున్నారు. బటన్ నొక్కితే డబ్బులు పడిపోతూ ఉన్నాయి. సో వచ్చే ఎన్నికల్లో మీరే గెలవాలి. లెక్క ప్రకారం మీరు మాకు భయపడాల్సిన అవసరం లేదు. నేనే కనుక జనసేనకే కనుక 151 ఎమ్మెల్యేలు ఉండి 30 మంది ఎంపీలు కనుకుంటే అసలు ప్రతిపక్షాలు ఊసేస్తాను నేను. నా కాన్ఫిడెన్స్ అది. మీరు భయపడుతున్నారు అంటే, మీరు మమ్మల్ని చూసి భయపడుతున్నారంటే మీరు బలహీన పడుతున్నారని అర్థం. భయపడండి, భయపడాల్సిన అవసరం ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా చాలా చక్కగా పాలిస్తున్నారని వింటా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే కొడుకు కూడా చాలా అద్భుతంగా కేసులు పోలీస్ స్టేషన్లో మకాం వేసి మరి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళని భయపెడుతున్నారన్న సంగతి కూడా మాకు అర్థమైంది. చేయండి, ఇంకో 4 నెలలు 5 నెలలు, మొన్న 6 నెలలు అని చెప్పాను. ఈసారి 1 నెల అయిపోయింది కాబట్టి 5 నెలలు లేదు. మీరు ఢిల్లీకి వెళ్ళారు కదా, డిసెంబర్లో తెచ్చుకుంటారంటే తెలంగాణ ఎలక్షన్స్తో పాటు కరెక్ట్గా మండలం రోజులు తెలుస్తాం, మీ భవిష్యత్తు తెలుస్తాం. అలాగే వైసీపీ మద్దతుదారులకు కూడా ఏదో సూచనలు ఇస్తూ ఉన్నారు మాకు. భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వస్తే కేంద్రంలో మీకు సహకారం లేకపోతే మీ అంతు చూస్తామని చెప్పి నాకు కొన్ని కబుర్లు పంపిస్తూ ఉన్నారు.